ఆ మధ్య ఎవరో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఓ కామెంట్ చేశాడు. 1947 ముందు వరకు భారతదేశం దేశం కాదు, బ్రిటిష్ వాడు అన్నింటినీ కలిపి దేశంగా మలిచి ఇచ్చాడు. అంతకుముందు అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఒక దేశంగా మార్చి మనకు ప్రదానం చేశారు అని. నిజమే కదా? స్వాతంత్రానికి ముందు వరకు 550 సంస్థానాలు ఉంటే తర్వాత వాటన్నింటినీ పటేలో నెహ్రూ గారో కలిపితేనే కదా భారతదేశంగా మారింది. అంతకుముందు భారతదేశం అన్న కాన్సెప్టే లేదు అన్నది మన మేధావుల వాదన, ప్రచారం. ఇక్కడ చిన్న అనుమానం ఏంటంటే, భారతదేశం అనేదాన్ని బ్రిటిష్ వాడు సృష్టించాడా, లేక వాడు వెళ్లిపోయాక నెహ్రూ, పటేల్ అండ్ కో సృష్టించారా? ఈ దేశ నిర్మాతలు ఎవరు? ఒకవేళ నెహ్రూ, పటేల్ సంస్థానాలన్నింటినీ విలీనం చేసుకుని ఈ దేశాన్ని సృష్టించి ఉండి ఉంటే బ్రిటిష్ వాడు 200 ఏండ్లు 550 దేశాలను పరిపాలించాడని అనుకోవాలా? స్వాతంత్రోద్యమాన్ని గాంధీగారు ఈ 550 సంస్థానాల్లోని ఎందుకు నడిపించారు? ఒక పర్టికులర్ అవుట్లైన్లోనే ఎందుకు జాతీయోద్యమం జరిగింది? ఈ 550 సంస్థానాలను ఇండియాని ఎందుకు పిలిచారు? మరాఠా దేశం, పంజాబ్ దేశం, రాజపూత్ దేశం ఇలా పిలిచేసి దేనికదిగా స్వాతంత్రం ఇస్తే పోయేది కదా. ఈ నెహ్రూ గారు ఏ అలహాబాద్ సంస్థానానికో, కాశ్మీర్ సంస్థానానికో, పటేల్ గారు జునాగఢ్ సంస్థానానికో ప్రధానమంత్రి అయ్యేవారు కదా. హింతెందుకు? 1947కు ముందు భారతదేశమే లేనప్పుడు బ్రిటిష్ వాడు బెంగాల్కు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎందుకు పెట్టాడు? అది కూడా ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారత్. ఈ పేరే ఎందుకు పెట్టాడన్నది పెద్ద అనుమానం. ఇక్కడి నుంచి మూల ప్రశ్న వేసుకుంటూ పోతే మనల్ని మనం అధ్యయనం చేయడానికి, మీరు దేశంగానే లేరు అన్న వారి గురించి అధ్యయనం చేయడానికి ఒక అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణకు ప్రధాన భూమిక 2003లో సంక్రాంత్ సాను రాసిన వై ఇండియా ఈజ్ ఎ నేషన్. ఈ వ్యాసం చదివాక దీని నుంచి మూలా లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ అనేక అంశాలు. ముందుగా 1888లో ప్రచురణ జరిగిన ఒక ఇంగ్లీష్ పుస్తకం, దాని పేరు ఇండియా ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రోగ్రెస్. సర్ జాన్ ట్రాచే అనే పెద్ద మనిషి ఈ గ్రంథాన్ని రచించాడు. ఇతను భారతదేశాన్ని పాలించిన 3 బ్రిటిష్ వైస్రాయ్ల దగ్గర మంత్రిగా పనిచేశాడు. పరిపాలనా వ్యవస్థల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నాడు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇతను బ్రిటిష్ వారి సామ్రాజ్యం బలిష్టంగా తయారు చేయడానికి కావాల్సినవన్నీ చేశాడు. ఇతను రాసిన ఇండియాలోని ఒక మాట ఇండియా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రలో మునుపెన్నడూ ఇండియా అన్నది లేనేలేదు. ఐక్యతలో కాని, భౌతికంగా కాని, రాజకీయంగా కాని, సామాజికంగా కాని, మతపరంగా కాని ఇండియా కాని, ఇండియన్లు కాని లేనేలేరు. ఇది ఆయన రాసిన మాట. ఇతను ఏదైతే చెప్పాడో దాన్ని ఆధారం చేసుకునే మనవాళ్లు తర్వాత మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే మన ప్రాచీన విశ్వవిద్యాలయాలన్నీ ధ్వంసం చేశారు, మూసేశారు. తర్వాత వచ్చిన యూనివర్సిటీలన్నీ బ్రిటిష్ వాళ్ల గురు పరంపరను కొనసాగిస్తూ వచ్చినవే. ఇండియాను ఇలా చదవాలి, ఇలాగే చదవాలి, ఇదే చెప్పాలి అన్న మౌలిక సూత్రంపైనే చరిత్రను చదువుకుంటూ వస్తున్నది. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆ పారతంత్ర్యం మన పాలకుల్లో పోలేదు, ప్రజల్లో నుంచి పోనివ్వలేదు. భారతదేశం భౌగోళికంగా ఒకటిగా లేదన్నది తొలి వాదన. ఎందుకంటే ఒక రాజు పరిపాలనలో మొత్తం భారతదేశం ఎప్పుడూ పరిపాలించలేదు. కాబట్టి భారత్ ఒక దేశం ఎన్నడూ కాదు. వీరంతా భారతీయులు కారు అన్నది వీరి తర్కం. కొంతసేపు వీరి తర్కం ప్రకారమే ఆలోచిద్దాం. భారతదేశం ఒక్కటిగా లేదు, సరే, మరి మిగతా ప్రపంచం అంతా 5000 ఏండ్ల నుంచి ఒకే బౌండరీలతో ఉన్నదా? ఈ మాట వితండం అనిపించవచ్చు. కానీ భారతదేశం గురించి చాలామంది ఇక్కడికి వచ్చి తెగ పరిశోధనలు చేశారు, అధ్యయనం చేశారు, వందలు వేలాది సూత్రీకరణలు చేసిపోయారు. మనం మాత్రం వారిని ఎన్నడూ స్టడీ చేయలేదు, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కొన్ని ప్రపంచ మ్యాపుల ఆధారంగా ఇప్పుడు మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. 475 ఏడీ నాటి భారతదేశ చిత్రపటం ఇది. ఇందులో విశాలమైన గుప్త సామ్రాజ్యాన్ని మనం చూడవచ్చు. దీంతోపాటు ఇతర చిన్న చిన్న రాజ్యాలు కనిపిస్తాయి. అయినప్పటికీ మనకు భారతదేశపు బౌండరీలు చాలా స్పష్టంగానే కనిపిస్తాయి. ఒకసారి ఇదే సంవత్సరంలో అంటే 475 ఏడీలో పశ్చిమ యూరోప్ ఎట్లా ఉన్నదో ఒక్కసారి చూడండి. ఈవేళ మనకు తెలిసిన ఒక్కటంటే ఒక్క దేశం కూడా మనకు ఇక్కడ కనిపించదు. ఒకటి అరా కూడా కనిపించదు. చివరకు ఇంగ్లాండ్ కూడా మనకు ఈ మ్యాప్లో కనిపించదు. ఆంగ్లో సాక్సన్ దేశాల ఆనుపానులు కూడా లేవు. కొన్ని తెగల గురించిన వివిధ సమూహాల పేర్లు కనిపిస్తాయి. ఈవాల్టి దేశం ఏదీ కూడా మనకు ఈ మ్యాప్లో కనిపించదు. ఈ మ్యాప్ 1 ఏడీకి చెందింది. ఇందులో మనకు అతిపెద్ద సామ్రాజ్యం శాతవాహనులు కనిపిస్తారు, కళింగులు కనిపిస్తారు.
ఇదే 1 ADలో యూరప్ మ్యాప్ను కూడా చూద్దాం. ఈ మ్యాప్లో ఎంతో విశాలంగా ఉండే రోమన్ సామ్రాజ్యం మనకు కనిపిస్తుంది. కానీ ఇవాల్టి సరిహద్దులు ఏవీ కూడా ఈ మ్యాప్లో సరిపోలడం లేదు. భారత్లో రకరకాల రాజ్యాలు మారి ఉండవచ్చు, కానీ భౌగోళిక అఖండ భారతవర్షం భౌగోళిక స్వరూపం మాత్రం ఎన్నడూ మారలేదు. మనకు భారత్ స్వరూపం స్పష్టంగానే గోచరిస్తుంది. కానీ ఈ మ్యాప్లో యూరప్కు సంబంధించి ఇవాల్టి ఏ దేశానికి సంబంధించిన ఫిజికల్ ఐడెంటిటీ ఎంత మాత్రం మనకు కనిపించదు. 1000 ADలో యూరప్ ఎలా ఉన్నదో గమనిద్దాం. ఇక్కడ కొన్ని దేశాలు కనిపిస్తాయి. ఇందులో పోర్చుగల్ కనిపించదు. అత్యంత ప్రాచీనమైన నాగరికత అని చెప్పుకునే గ్రీస్ కనిపించదు. బ్రిటన్ చిన్నగా కనిపించదు. స్పెయిన్ విడివిడిగా కనిపిస్తుంది. రోమన్ సామ్రాజ్యం అంతా విస్తరించిన జర్మనీ ఈ మ్యాప్లో కనిపించదు. ఇవాల్టి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఈ మ్యాపుల్లో వాటి స్వరూపాల్ని మనం గమనించవచ్చు. భారత్ను దేశమే కాదంటున్నారు కదా, మరి మీరెప్పుడు ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మీ అస్తిత్వానికి ఉన్న ఆధారం ఏమిటి? 1500 ADలో ఇవాల్టి యూరప్ దేశాలు మనకు ఈ మ్యాప్లో కనిపిస్తాయి. ఈజిప్టు, ఫ్రాన్స్, బ్రిటన్, హంగేరీ, జర్మనీ తదితర యూరప్ దేశాలు మనకు కనిపిస్తాయి. రోమన్ సామ్రాజ్యం వెళ్లిపోయి ఒట్టోమాన్ సామ్రాజ్యం వచ్చింది. గ్రీసు తదితర యూరప్ దేశాలు ఒట్టోమాన్ సామ్రాజ్యం పరిధిలోకి వెళ్లాయి. ఇది ముస్లిం సామ్రాజ్యం. సరిహద్దుల మధ్య అప్పటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా తక్కువ దేశాలు ఇవాల్టి సరిహద్దులతో సరిపోలుతున్నాయి. ఇదంతా కేవలం 500 ఏండ్ల ముందు చరిత్రే. 1800 AD మ్యాప్లో గ్రేట్ బ్రిటన్ అన్న మాట స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత యూరప్ దేశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఐర్లాండ్తో కలిపిన గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఆ తర్వాత ఐర్లాండ్ కూడా వేరుగా వెళ్లిపోయింది. అది వేరే సంగతి. 1900 ADకి సంబంధించిన యూరప్ మ్యాప్లో గ్రీసు దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యూరప్ పూర్తిగా కనిపించే మ్యాప్ ఇది. అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు అని ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తే ముందుగా చెప్పుకునేది గ్రీసు, ఆ తర్వాత ఈజిప్టు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. గ్రీసు పరిస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే ముందుగా రోమన్ ఎంపైర్లో ఉంది. గ్రీసు ఎప్పుడైతే క్రైస్తవంగా మారిపోయిందో గ్రీసు సంప్రదాయాలన్నీ నాశనమైపోయాయి. వాళ్ల దేవుళ్ళు, ప్రార్థనలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. వాళ్ల పద్ధతులు అన్నీ మారిపోయాయి. చివరకు ఒలింపిక్ గేమ్స్ను కూడా వారు ఆపించారు. క్రైస్తవ రాజులు గ్రీసు మందిరాలు, పూజలు, పునస్కారాలను పూర్తిగా బంద్ చేయించారు. దీంతో గ్రీకు పూర్తిగా క్రైస్తవంగా మారిపోయింది. కాబట్టి గ్రీకు నాగరికతను అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న నాగరికతగా మనం చెప్పలేం. సివిలైజేషనల్ కంటిన్యూటీ. మరి గ్రీసు మళ్లీ ఎట్లా వచ్చింది అంటే దానికి కారణం లేకపోలేదు. 1800 ADలో బ్రిటన్ గ్రీకు రచనలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఎందుకంటే అప్పటికే అరబ్ గ్రంథాల్లో గ్రీక్ వాసనలు బ్రిటన్కు లభించాయి. దీంతో మాకు కూడా ప్రాచీన చరిత్ర ఉన్నదని, తమ మూలాలు గ్రీక్ నాగరికతలో ఉన్నాయని చెప్పుకోవడానికి అన్వేషించింది. ఏ గ్రీకు నాగరికతనైతే నాశనం చేశారో అదే గ్రీకు నాగరికత వారి మూలాలని చెప్పుకోవడానికి అవసరమైంది. ప్రధానంగా చాలా వరకు విజ్ఞానమనేది ఇండియా, అరబ్ నుంచి యూరోప్కు వచ్చింది. దీన్ని సవరించుకోవడానికి, కరెక్టు చేసుకోవడానికి గ్రీసు అస్తిత్వాన్ని అంగీకరించి దానితో తమ మూలాలను కలుపుకోవాల్సి వచ్చింది. చరిత్రను ప్రాచీనమైనదని చెప్పుకోవడానికి బ్రిటన్ పడ్డ తంటాలివి. గ్రీకు స్టాంపు వేసుకుంటే నడిచిపోతుంది అని వేసేసుకున్నారు. ప్రాచీన గ్రీసుకు ఇప్పుడు మనకు కనిపిస్తున్న గ్రీసుకు ఏమాత్రం సంబంధం లేదు. యూరోప్ వాళ్లు తమకేమో ప్రాచీన స్టాంపు వేసుకుని మనకు ఉన్న ప్రాచీన చరిత్రను కాదని తిరగరాస్తుంటే మనం గంగిరెద్దుల్లా తలూపుతూ మనకు ఉన్న చరిత్రను కూడా చెప్పుకోవడం చేతగాక మనమే ఏమీ లేదంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాం. సిగ్గుచేటు. ప్రపంచంలో మరో శక్తివంతమైన దేశం అమెరికా గురించి చెప్పుకుందాం. 1776లో అమెరికా ఎలా ఉన్నది ఈ మ్యాప్ చూస్తే మీకే తెలుస్తుంది. అమెరికాకు స్వతంత్రం వచ్చిన 1776లో ఉన్న ఆ దేశానికి ఉన్న రూపం మిగతా ప్రాంతం అంతా ఇంకా ఘర్షణల్లోనే ఉంది. వీరికి ఎలాంటి మూలాలు లేవు. 1800 ADలో అమెరికా రూపం కొంతమేర పెరిగింది. అప్పటికి బ్రిటిష్ వాళ్లు భారత్లోకి పూర్తిగా చొరబడ్డారు. అప్పటికే ప్లాసీ యుద్ధం కూడా జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకోవడం, ఇండియాను పూర్తిగా అన్వేషించి ఆక్రమించుకోవడంలో బ్రిటిష్ వాళ్లు పూర్తిగా మునిగిపోయారు. అప్పటికి అమెరికా పరిస్థితి ఈ మ్యాప్లో బోల్డ్ కనిపిస్తూ ఉన్నదే. 1861లో అమెరికాకు ఒక రూపం రావడం మొదలైంది. చాలా రాష్ట్రాలు వచ్చాయి. వీటిలోనూ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు ఇందులో ఏర్పడ్డాయి.